నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? నేను రాజకీయం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో కూర్చొని? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లవ్ జిహాద్ అన్నటువంటిది ఇక్కడికి తీసుకొచ్చి, అది మనం ఎక్కడో విన్నాం, కేరళ రాష్ట్రంలో విన్నాం, లేకుంటే ఇంకొక రాష్ట్రంలో నార్త్ ఈస్ట్లో విన్నాం. ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లవ్ జిహాద్ అన్నటువంటిది లేదు. కానీ ఈరోజు లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడులు జరుగుతూ ఉంటే నేను ఇప్పుడు 2024 అని చెప్పట్లేదు, 2019 నుంచి కూడా మత మార్పిడులు జరుగుతూ ఉంటే మీరందరూ కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్పెక్టేటర్స్గా ఒక నిలబడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? మీరు ఎందుకు ఈ రకంగా స్పెక్టేటర్స్గా మీరు నిలబడిపోతూ ఉన్నారు? నేను చంద్రబాబు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఇంత జరిగిన తర్వాత కూడా సాదిక్ అక్కడ దొరికాడు. సాదిక్ విషయంలో ఎటువంటి లీనియన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సాదిక్ చుట్టూ ఉన్నటువంటి 10 మంది కూడా ఆ యొక్క గ్రూప్ సభ్యులందరినీ కూడా పట్టుకోవాలి. మీకు చేత కాకుండా ఉంటే, ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి చేత కాకుండా ఉంటే మీరు కేసును సిబిఐకి అప్పగించండి. భాస్కర్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటా ఉన్నారు, నా మనవడు రియాన్ష్ రెడ్డికి ఈరోజు భద్రత లేదు, ఎవరు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, నాకు భద్రత కల్పించండి, నా మనవడికి భద్రత కల్పించండి అని ఆయన పదే పదే వేడుకుంటా ఉన్నాడు. కానీ ఇప్పటికి కూడా పోలీసుల నుంచి స్పందన లేదు, ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది. నేను సిబిఎన్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవిస్తూ ఉన్నా, మీకు పరిపాలన చేతగాకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతగాకుండా ఉంటే, ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అన్నటువంటిది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళకి వదిలిపెట్టండి. ఈ యొక్క టెర్రరిస్టులకి, ఈ యొక్క మత ఉన్మాదులకి, ఈ యొక్క సంఘ వ్యతిరేక శక్తులకి బుద్ధి చెప్పగలిగినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశంలో ఉన్నాడంటే అది యోగి ఆదిత్యనాథ్ దాస్ గారే, బీజేపీ ముఖ్యమంత్రి. మీకు చేతగానితనంతో మీరు ఈ రాష్ట్రాన్ని, భావి తరాలని, భావి ఆంధ్రదేశ పౌరుల్ని మీరు ఈ రకంగా ఈ యొక్క దీన్ని ఒక మత రాష్ట్రంగా మార్చాలి అని అంటే మేమేమి చూస్తూ ఊరుకునేదానికి మేము సిద్ధంగా లేము అన్నటువంటి విషయాన్ని నేను చంద్రబాబు గారికి నేను విన్నవించుకుంటా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి అన్యాయం జరిగితే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అటువంటి యాక్షన్నే ఈ విషయంలో కూడా మీరు తీసుకుంటేనే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది నిరూపితమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం, ఇదే ఇన్సిడెంట్ చంద్రబాబు గారు మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే ఇన్సిడెంట్ అటు పాత బస్తీలో హైదరాబాద్లో జరిగితే అదే పిల్లవాడు హిందూ అయ్యుండి ఆ అమ్మాయి ముస్లిం అయితే మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఇదే ఇన్సిడెంట్ అరబ్ కంట్రీస్లో జరిగితే షరియా లా ప్రకారం మీరు ఏ శిక్ష విధిస్తారు? మీరు కోరుకుంటున్నారు కదా, ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, యూనిఫామ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండాలి, కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ మాత్రం ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు కదా. అదే ఈ యొక్క క్రిమినల్ యాక్ట్కి అరబ్ కంట్రీస్లో ఎటువంటి శిక్ష విధిస్తారో అక్కడ విధించే షరియా లా ప్రకారం మీకు కూడా తెలుసు. రాళ్లతో కొట్టైనా చంపుతారు, లేకుంటే పబ్లిక్ ప్లేస్లో 4 రోడ్ల కూడలిలో ఊరిదీస్తారు. అటువంటి శిక్షని మీరు ఎందుకు ఇక్కడ అమలు చేయలేకున్నారు? మీరు నిజంగా మీరు కోరుకుంటున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఈ రాజకీయ పార్టీలన్నీ అపోజ్ చేస్తూ ఉన్నాయి. అది ఎవరైనా కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా కావచ్చు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ ద్వంద్వ ప్రమాణాలు దేనికి? మీరు ఒక మతానికి ఒక చట్టం,
ఇంకొక మతానికి ఒక చట్టం, ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి న్యాయం మాట్లాడేటటువంటి ఈ యొక్క సూడో రాజకీయ పక్షాలని, ఈ ద్వంద్వ ప్రమాణాలు పాటించే రాజకీయ పక్షాలని ప్రజలు నమ్మవద్దు అని నేను కోరుకుంటా ఉన్నా. ఇక ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కటే ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నా. ప్రతి కుటుంబం, నేను ఈరోజు ఉదయం ఒక ట్వీట్ పెట్టా. ఆ ట్వీట్లో సౌజన్య మరణ వాంగ్మూలాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆమె దాన్ని ట్రాన్స్లేటెడ్ కాదు, తెలుగునే టైప్ చేసి ఆమె సంతకం పెట్టినటువంటి పేపర్ నా దగ్గర ఉంది. కానీ అది బహిర్గతం చేయకూడదు కాబట్టి దాన్ని తెలుగులో టైప్ చేసి దాన్ని పెట్టా, యథాతథంగా పెట్టా, రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ పెట్టా. దీన్ని బట్టి మీకు ఒకటే అర్థం చేసుకోవచ్చు. అది ఆమె చాలా వివరంగా కూడా రాసింది దాని విషయంలో. ప్రతి కుటుంబం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి మహిళ, ప్రతి హిందువు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి అని నేను విన్నవించుకుంటా ఉన్నా. ముఖ్యంగా హిందూ వివాహిత స్త్రీలు కానీ, హిందూ బాలికలు కానీ ఈ యొక్క మతోన్మాదుల చేతిలో లవ్ జిహాద్ దీంట్లో పడిపోకూడదనని నేను అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. హిందూ మతానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగరూకత వహించాలి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండీ పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు. బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్తో జతకట్టగలడు. ఎందుకైనా మంచిది ఈరోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించేదానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను విన్నవించుకుంటా ఉన్నాను.